గురించి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు విక్టమ్ అనే ఒకటి స్టేటస్ ఉంటుంది, విక్టమ్ రైట్స్ ఉంటుంది, విక్టమ్ కెన్ గో టు ద కోర్టులో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అన్నది కాన్సెప్టే నాకు తెలియదు. ఎనీవేస్ అప్రూవర్ అనేది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది కోర్టుకి పోలీసులకి సంబంధించిన విషయం. అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా చేశాను. నా ప్రెస్ మీట్లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాంది, ఈడ మా నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా, డస్ ఇట్ మ్యాటర్? నేను ఇంకొకటి అన్నారు ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట వాళ్ళ వైఫ్ చనిపోతే. ఎస్, రాధాకృష్ణస్ వైఫ్ వాస్ మై పేషెంట్, బాగా చూసుకున్నాము, వెళ్ళాను, కరెక్ట్. అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా? నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా, సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతి గారిని కూడా కలిసినాను. మీకు అది గుర్తు రాలేదా? ఇది మానవత్వంకి సంబంధించింది. ఎవరైనా ఎవరితోన్నా మాట్లాడితే దానికి ఏదో కారణాలు ఉండొచ్చు. అన్నీ మీకు పాలిటిక్సేనా? నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్. మా నాన్నగారిని హత్య చేశారు, అతి దారుణంగా హత్య చేశారు, కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో ఎట్లా నరికారంటే అవి ఆల్రెడీ మీకు చూపించాను. అట్లా చంపితే మీకు పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి. ఎవరు పేషెంట్స్ నేను హాస్పిటల్కి వచ్చినా నేను కలుస్తాను, మాట్లాడతాను. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయమన్నా చేస్తాను. అన్నిటికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్. ఇంకోటి అన్నాడు, మా కుటుంబాన్ని నాశనం చేసినారు, మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు, మీరే అంటున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి మీకోసం చాలా కృషి చేశారు అని. ఆయన అంత దారుణంగా హత్య చేస్తే ఆయన సంగతి ఏంటి, ఆ కుటుంబం సంగతి ఏంటి? మీరు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఆయన చనిపోతే, వివేకానంద రెడ్డికి మీ గారు చనిపోతే మీరు ఏమయ్యారు? మీరు ఎప్పుడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది? ఆయన గురించి ఏ రోజైనా మంచిగా మాట్లాడారా?
ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటారు. విజ్ఞతతో ఆయన నా విజ్ఞతకు వదిలేస్తారంట. ఇప్పుడు ఆయన విజ్ఞత ఎక్కడ? ఆయన విచక్షణ జ్ఞానం ఎక్కడ? నెక్స్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఇది, సిబిఐ వాళ్ళు రాశారు వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ అని. ఆయన ఫోన్ కాల్ కోసం ఎవరో ఫోన్ చేస్తే ఆయన వస్తారని రాశారు అంటున్నారు. అదంతా నాకు అనవసరం. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం లైన్స్ రాసుకున్నాను, చెప్తాను. ఓకే, దానికి ముందు గూగుల్ టేక్అవుట్ గురించి అది ఫ్యాబ్రికేటెడ్ అంటారు. ఈ గూగుల్ టేక్అవుట్ ఏదైతే సిబిఐ కోట్ చేశారో, సిబిఐ కాకుండా సిఎఫ్ఎస్ఎల్, సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్, సిఎఫ్ఎస్ఎల్ అంటే సమ్ ఫారెన్సిక్ ల్యాబ్, సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిపి తయారు చేసిన రిపోర్ట్. సిబిఐ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా? సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేశారు, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు అగెయిన్స్ట్గా రిపోర్ట్ తయారు చేశారంట. వాళ్ళకేంటి కక్ష వీని మీద? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఓకే, అండ్ గూగుల్ టేక్అవుట్లో ఒకసారి ఇంట్లో ఉన్నాడని చెప్తారు, ఒకసారి అవినాష్ ఇంట్లోపల ఉన్నాడు, అవినాష్ ఇంటి బయట ఉన్నాడు, ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు, ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది. సో 1000 meters డిఫరెన్స్ ఉన్నా కానీ అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది. ఎందుకు మరి అంత క్లారిటీగా చెప్పగలుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి. ఓకే, అండ్ ఇంకో దాని గురించి కామెంట్ చేశారు, వాట్సాప్ కాల్స్ గురించి. ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ నేను మీకు తీసి ఇవ్వాలంటే అన్ఫార్చునేట్లీ నాకు ఐ నీడ్ మోర్ ఇంటర్నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు. దానికి 1 GB డాక్యుమెంట్ ఉంది, డౌన్లోడ్ చేస్తే నాకు సరిపోవడం లేదు. నాకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే తర్వాత మీకు పంపిస్తాను. ఇట్ ఈస్ వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్. సిబిఐ కౌంటర్లో కూడా రాశారు అది వాట్సాప్ కాల్స్ అని, దీంట్లో యాక్టివిటీ అని రాశారు, వర్డ్ చేంజ్ అయ్యింది. బట్ సిబిఐ కౌంటర్ థింక్ April or May 2023 తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేశారు. 24/4/2023 కానీ 25/5/2023 కానీ ఆ 2 కౌంటర్స్లో ఒక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాట్సాప్ కాల్స్ అని. దీంట్లో యాక్టివిటీ అని రాశారు, వర్డ్ కొంచెం చేంజ్ అయింది, ఐ అగ్రీ. బట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా ఛార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ 302 అనుకుంటా, యూ కెన్ యాక్సెస్ దట్. దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది, అది వాట్సాప్ కాల్స్, మెసేజెస్ కాదు. మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ కాల్స్. అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సింపుల్, మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కవిత గారే 10-11 ఫోన్లు జిప్లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. మీకేమైంది? ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా, జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ? ఐ డోంట్ నో. ఓకే, సో ఎనీవేస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది సిబిఐ వాళ్ళు చెప్పారు మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. కొన్ని టైం లైన్స్ చెప్తాను. అవినాష్ గారికి ఫోన్ కాల్ పోయింది ఎన్ శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్కి 6:26:15 6:26:15 ఆ ఫోన్ కాల్ డ్యూరేషన్ 24 సెకండ్లు. ఓకే, అవినాష్ గారితో పాటు కొంతమంది మనుషులు ఉన్నారు అంటున్నారు. వాళ్ళలో ఒకరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ కేసులో A6. ఓకే, వాళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళిద్దరు కలిసే ఒక వెహికల్ ముందర ఒక వెహికల్ వెనకాల అట్లా ఏదైనా ఉండొచ్చేమో, అది గ్రూప్లో అయితే ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ ప్రకారం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి
6:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఇది ఛార్జ్ షీట్లో ఉంది. పేజ్ నెంబర్ నాకు గుర్తులేదు, బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఛార్జ్ షీట్. 6:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. అగైన్ గూగుల్ టేక్అవుట్ ప్రకారం 6:27 వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు. ఓకే, సో 6:25 అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే. ఫోన్ వచ్చింది 6:26 ఓకే, అక్కడ నుంచి ఇంటికి చేరుకునేదానికి 6:27 సో 24 సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయినంత వరకు, ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయి డ్రైవర్కి యూటర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లోకి చేరుకునేసరికి 47 సెకండ్లు క్యాల్కులేట్ చేస్తే 47 సెకండ్లలో ఇల్లు చేరుకున్నాడు. ఫోన్ వచ్చినప్పటికీ ఇంటికి చేరుకునేదానికి. ఆయన ఎక్కడో దారిలో ఉంటే 47 సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు? అన్లెస్ రెడీగా ఉండి పోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప. ఎందుకంటే ఈ డిస్టెన్స్ 500 మీటర్లు. 500 మీటర్లు అంటే 47 సెకండ్లలో రావచ్చు. మీరు టైం క్యాల్కులేట్ చేసుకోండి. ఇది సిడిఆర్, అది గూగుల్ టేక్అవుట్ అండ్ సిడిఆర్ కంబైన్డ్ డేటా. ఈ ఇన్ఫర్మేషన్ ఛార్జ్ షీట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం రేస్ చేస్తాను? ఓకే, 6:30 గంటల ప్రాంతంలో ఇండ్లు చేరుకున్నాను అన్నారు. ఓకే, ఇండ్లు చేరుకొని ఇంట్లోకి వచ్చాడు, చూశాడు. ఆ దృశ్యం ఏం చూశాడో మీరు కూడా చూశారు. ఓకే, లెటర్ లేదు, ఎస్, ఆ దృశ్యం అయితే చూశాడు. అది చూసి బయటకు వచ్చి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు? హార్ట్ అటాక్ అని చెప్పాడా, హత్య అని చెప్పాడా, బ్లడ్ వామిటింగ్ అని చెప్పాడా? నాకైతే తెలియదు. ఈ రోజు కూడా నాకు తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు అని. ఓకే, బయటకు వచ్చాడు, నవీన్కి ఫోన్ చేశాడు, ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ఫోన్ చేశాడు అని చెప్పారు. వాళ్ళ ద్వారా జగన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి జగన్ గారికి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? జగన్ అన్నకై ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ అని చెప్పాడా, మర్డర్ అని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే దాన్ని హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు? చెప్పిండకూడదు. ఆ దృశ్యం చూసిన వాళ్ళు ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు. ఒకవేళ మర్డర్ అని చెప్పింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. చిన్నాన్నకు మర్డర్ అని జరిగిందని చెప్పింటే నన్ను అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుని కాల్ చేయలేదని. నాకు పాలిటిక్స్ తెలియదు, పోలీసులు తెలియదు, నేను ఏదో డాక్టర్ పని చేసుకుంటూ ఉన్నాను, మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు, మాకు అవగాహన లేదు, పొరపాటు అయ్యింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ చేసి ఉండాలా నాన్న కాదా? డీజీపీకి, డిఐజీనా, ఐజీనా, ఏడీజీపీనా, ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు? మీ చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నువ్వెందుకు ఫోన్ చేయలేదు? ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ అటాకా, మర్డరా, మీకేమనిపించింది? మీరు మీ జగన్ అన్నకి ఏం చెప్పారు? ఐ థింక్ హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్. నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది సునీత స్టేట్మెంట్ టు ద సిట్. నేను సిట్లో ఏదో స్టేట్మెంట్ ఇచ్చానంట, వాళ్ళు ఏదో రాసుకున్నారంట. ఆయన ఇంకోటి కూడా చదివి వినిపించిండాల్సింది. ఆ స్టేట్మెంట్స్లో ఒక దాంట్లో రాసి ఉంది, నాకు ఫోన్ వచ్చినప్పటికీ నేను కర్నూలులో ఉండానంట, నేను 8:30-8:45 పులివెందల్లో చేరి ఇన్క్వెస్ట్లో కూడా సైన్ చేశానంట. అట్లా రాసుకున్నారు సిట్ ఆఫీసర్స్. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ అవర్, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంత ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు పోలీసుల మీద, దట్ అర్థం పర్థం లేని స్టేట్మెంట్స్ రాసుకున్నారు.
ఒక స్టేట్మెంట్లో రాసి ఉంది, నేను కర్నూలులో ఉన్నానంట నాకు ఫోన్ వచ్చినప్పుడు. మరి అది నేను ఎలా చెప్తాను, వాళ్ళు ఎలా రాసుకుంటారు, వాళ్ళు ఏమి రాసుకున్నారు? ఇందుకే కేసు లోకల్ పోలీస్ నుంచి సిబిఐ ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకేం చెప్పారు? కొందరు స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, వాళ్ళు అట్లా చెప్పారు అని. ఏ స్టేట్మెంట్ అయినా నేను చెప్పిండేది ఫైనల్గా అది ట్రయల్లో ప్రూవ్ చేయాలి. దట్స్ ఓన్లీ అ స్టేట్మెంట్. దాన్ని కోర్టులో చెప్పినంత వరకు దానికి వాల్యూ యాక్చువల్గా లేదు. ఓకే, నౌ ఈ స్టేట్మెంట్స్ చెప్పిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఇంకో మాట చెప్పి వాళ్ళ చేత రిట్రాక్షన్ స్టేట్మెంట్ కూడా వీళ్ళు తీసుకున్నారు. అంతా వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. వీళ్ళు విట్నెసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ పెడుతుంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి లేదు మేము చెప్పలేదు, ఇట్లా చెప్పిస్తున్నారు అని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంత భయం ఉంది. అంత భయం ఉంది కాబట్టే సుప్రీంకోర్టు ఇది ఆంధ్రప్రదేశ్లో జరగదమ్మా ఈ ట్రయల్, మూవ్ ఇట్ టు తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చారు. వాళ్ళ సొంత ఇన్స్పెక్టరే ఆయన మాట మీద ఆయన నిలబడలేకున్నాడు. అక్కడ ఒక విట్నెస్ చనిపోయారు సెప్టెంబర్ 2, 2019 రాత్రి. ఇంకొక విట్నెస్ తర్వాత అనంతపూర్లో చనిపోయారు. ఇట్లా మనుషులు చనిపోతున్నారు, విట్నెసెస్ స్టేట్మెంట్స్ భయపడుతున్నారు అని చెప్పేసి ట్రయల్ మారింది. ఇంకా దాని గురించి ఇంకేం చెప్పాలి చెప్పండి? ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్లో ఎన్ఎస్పీఆర్ చెప్పాడంట హార్ట్ అటాక్ అని. ఎన్ఎస్పీ శివప్రకాష్ రెడ్డి అక్కడ లేడు. ఆయనకి ఎవరో ఏమన్నా చెప్తే అది ఇంకొకరికి చెప్పిండొచ్చు. ఆడ ఉండింది కృష్ణారెడ్డి, ఇప్పుడు అనుమానితుడు, సస్పెక్ట్, వీళ్ళతో పాటు కలిసి పనిచేసే మనిషి. మరి కృష్ణారెడ్డి ఏమి చెప్పింటాడో అదే రిపీట్ చేసి ఉండొచ్చు. అక్కడ లేని మనిషిని పట్టుకొని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అక్కడ ఉండి ఏం చెప్పారో మీరు చెప్పలేకున్నారు. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. నేను నిన్న చెప్పిండేది ఎవిడెన్స్తో సహా చూపించిన ఇన్ఫర్మేషన్. మీరు ఊరికే కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు, కాకమ్మ కబుర్లని చెప్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా ఊరికే కబుర్లు చెప్తే ఏమీ దట్స్ నో పాయింట్. ఇంకా అంటున్నా, ఐ వాస్ వెరీ వెరీ డిస్టర్బ్. చాలా బాధేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఆశీస్సులతో ఈసారి ఎంపీ టికెట్ కోసము అందరూ ప్రజలు నాకు ఓటేస్తారు అంటున్నారు. ఏమనాలా దీని గురించి? మీరు చెప్పింది కరెక్టే. వివేకానంద రెడ్డి గారు మీకోసం చాలా చాలా కష్టపడ్డారు. ఆ ముందు రోజు రాత్రి కూడా మీకోసం క్యాంపెయిన్ చేశారు. అంతకుముందు వేంపల్లిలో క్యాంపెయిన్ చేశారు. కరెక్టే చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసింది కాదనలేక దాని పార్టీ పరంగా వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్, పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి అన్న ఉద్దేశంతో చేశాడు. కరెక్ట్. అంతగా కష్టపడిన మనిషి, నీకోసం అంతగా కష్టపడిన మనిషి, మీరే ఒప్పుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని. మరి మీరు వివేకానంద రెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మీరు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి హంతకులను పట్టుకున్నారా? మీకోసం అంతగా కష్టపడ్డారు. అంతా ఇంత కాదు, చాలానే కష్టపడ్డారు. ఇష్టం లేకున్నా కానీ కష్టపడ్డారు, మనసు కష్టపెట్టుకున్నా కానీ కష్టపడ్డారు. ఎవరికి చెప్పుకోకుండా బాధను దిగమించుకొని కష్టపడ్డారు. మరి ఆయన చనిపోతే ఆయన చంపిన వాళ్ళ గురించి కనుక్కోలేదు ఎందుకు? మీరు ఎంపీ,
మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, ఎందుకు అడగలేదు? సరే సిబిఐ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు? ఒకసారా రెండుసార్లా? రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు కదా. మరి సిబిఐ దగ్గరికి వెళ్ళి అడిగారా ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, త్వరగా చేయాలి అని? ఇది మీ బాధ్యత కాదా? మీకు సహాయం చేసిన మనిషిగా మీకు బాధ్యత లేదా, లేక మీకోసం కష్టపడ్డ మనిషి కాబట్టి మీకు బాధ్యత లేదా? మీరు ఎందుకు చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్కసారైనా మీరు వివేకానంద రెడ్డి చేసిన మంచి గురించి ఒక్కసారైనా మాట్లాడారా? సాక్షి పేపర్లో మాత్రం ఆయన గురించి ఎంత నీచంగా కావాలంటే అంత రాస్తారు. మీరే కదా సాక్షి పేపర్, మీకోసమే కదా కష్టపడ్డాడు వివేకానంద రెడ్డి. మరి అట్లా ఎట్లా చేయాలనిపిస్తుందండి మీకు? మీకోసం కష్టపడ్డ మనిషి ఒక్కసారన్నా మంచి రాశారా? ఎలక్షన్లు అయిపోయినాక, ఎలక్షన్ల ముందు మీకోసం మీ వాడుకునే దానికి ఎస్ రాస్తారు. ఆ తర్వాత ఒక్కసారైనా ఆయన మంచి గురించి ఒక్కసారైనా రాశారా? ఆయనని తలుచుకుంటూ మంచి ఎప్పుడైనా మాట్లాడారా? లక్ష్మణులుగా మీరిద్దరూ ఉంటున్నారు అంటున్నారు. మరి మీరిద్దరు కలిసి ఏం చేశారు? మీరు ఆయన గురించి అంత నీచంగా రాస్తే ఆయన ఆత్మ క్షోభించదా? ఆయన గురించి ఆయన జస్టిఫై చేసుకోగలుగుతాడా? చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఎవరైనా చెడుగా మాట్లాడతారా? వివేకానంద రెడ్డి గారికి ఆఖరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు, షర్మిల ఎంపీగా కావాలనుకున్నాడు. ఆ రెండింటి కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఆయనకు తెలియదు మీ రాజకీయాల గురించి. ఇప్పుడు అంతగా మీకోసం పోరాడిన మనిషి, మీకు అంతగా ప్రేమ ఉన్న మనిషి, ఆయన ఆఖరి కోరిక తీర్చే బాధ్యత మీది కాదా? షర్మిల గారు ఈ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఎంత త్యాగం చేశారు. నెలల తరబడి దాదాపు సంవత్సరం రోజులు రోడ్ల మీద ఉండి ఇంటిని వదిలేసి పిల్లల్ని వదిలేసి పాదయాత్ర చేశారు. మరో ప్రజాప్రస్థానం. ఎలక్షన్ల క్యాంపెయిన్ చేశారు. 2014లో మీరు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమి చేసి ఆ సీటు సంపాదించుకున్నారు? షర్మిల గారు అంత కష్టపడ్డారు, కానీ ఆమెకి ఇవ్వలేదు సీటు, మీకు ఇచ్చారు. ఎందుకు? మీరు భారతీయకి బంధువులనా? ఆమె కష్టం మీకు గుర్తు రాలేదా? ఎందుకు ఆమెకు సీటు ఇవ్వలేదు అప్పుడు? ఆమె షీస్ లిటరలీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్. ఆమె గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత చేశారు? అసలు ఆమె గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? చేసినంతసేపు చేపించుకున్నారు. అప్పుడు చేపించుకొని ఇప్పుడు ఇంత నీచంగా రాస్తారు. మీరు మనుషులేనా? మీకు ఎంపీగా ఎందుకు సీట్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం చేశారని, మీ ప్రజలకు ఏం చేశారని అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురుగా, ఆయన ఆఖరి కోరిక తీర్చే అవకాశం మీకుంది. స్కిప్ దిస్ ఎలక్షన్, withdraw your nomination. వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయండి. చేయగలుగుతారా? ఎప్పుడైనా ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.
ఏదైనా తప్పు పని చేసేటప్పుడు ఆలోచించాలి. తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచించాలి. నేను అడిగేది ఒక మంచి పని చేయమని చెప్పి, ప్రజలను కోరేది ఒక మంచి పని చేయమని చెప్పి, మంచి పని చేయడానికి అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు హంతకులకు ఓటేయొద్దండి, మీకోసం పోరాడే వాళ్ళ కోసం ఓటేయండి అని అడుగుతున్నాను. అంతే. థ్యాంక్ యూ. తప్పండి. తలుపులు బద్దలు కొట్టుకోలేదు. మీరు ఎప్పుడు ఇంటికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోర్ చూపించి యాక్చువల్గా ఏంటి ప్రాసెస్ అక్కడ అని చెప్పేసి. బద్దలు కొట్టుకోలేదు. గంగిరెడ్డి లోపలికి పిలుచుకొని వస్తే లోపలికి తెరిచే ఉన్నింది, లోపలికి మామూలుగానే వచ్చారు, బద్దలు కొట్టుకోలేదు. అది వీళ్ళు ఈ ఇంకో కాకమ్మ కబురు అనుకోండి. అది ఏం క్లూస్ టీము? అదే కొంచెం క్లారిటీ ఇవ్వండి. క్లూస్ టీమ్ అంటారు, ఫోరెన్సిక్ టీం అంటారు. ఏమన్నారు, ఏమి తప్పు చెప్పారు, ఏమి కరెక్ట్ చేయాలి? ఊరికే స్టేట్మెంట్. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చూడనే లేదు. ఐ నో అది చేశాడు ఏదో ఇంటర్వ్యూ అని, కానీ నేను చూడలేదు, సో నేను కరెక్ట్గా చెప్పలేను. మరి క్లూస్ టీం వెళ్ళారు అంటే క్లూస్ చెప్పింటే ఏదో చెయ్యండి. ఫింగర్ ప్రింట్స్ తీశారు, ఎస్ ఫింగర్ ప్రింట్స్ ఎవరికి దొరకలేదు, కానీ వీళ్ళు అన్ని క్లీన్ చేసి పెట్టారు. 100 మంది ఉన్నారు రూమ్లో, మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టారు. ఏంది, వాట్ ఈస్ దేర్? ఫింగర్ ప్రింట్స్ అన్ని వాష్ చేశాక ఏ విట్నెసెస్ని? సిట్ ఎవిడెన్స్లే అన్ని పక్కన పెట్టేసి అగైన్ ఈ స్టేట్మెంట్స్ అన్ని పక్కన పెట్టేసేయచ్చు యాక్చువల్గా అయితే. ఇట్ డజంట్ యాక్చువల్లీ రియల్లీ మ్యాటర్. బట్ ఒకవేళ నేను ఆ స్టేట్మెంట్స్లో ఒకరు ఒక మాట అంటారు, ఇంకొకరు మాట అంటారు. ఒకరు అంటారు అవినాష్ రెడ్డి మంచోడు అంటాడు, ఒకరు అంటారు అవినాష్ రెడ్డి చెడ్డోడు అంటారు, ఒకరు అంటారు సునీతనే దీనికి కారణం అంటారు, ఒకరు అంటారు రాజశేఖర్ దీనికి కారణం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు. స్టేట్మెంట్స్లో రకరకాలు ఉంటాయి. అవన్నీ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ప్రూఫ్ ఎట్ట వెళ్తుందో పోలీసులు తెలుసు కదా, ఎవరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారో, ఎట్లా స్టేట్మెంట్స్ తప్పు ఇవ్వగలుగుతారో. ఐ థింక్ ఆ సెన్స్ పోలీసులు కానీ సిబిఐ వాళ్ళని కూడా పోలీసుల కిందకే లెక్క పెడుతున్నాను, బికాస్ దే ఆర్ ఆల్సో పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళకి తెలుసు కదా, మనం చెప్పిన దాన్ని ఎవిడెన్స్ తోటి కోరలేట్ చేసుకోవాలి. నేను ఎవరితోనో ఏమైనా చెప్పించాను అనుకోండి, అది ఎట్లా చెల్లుతుంది? అవినాష్ రెడ్డి ఎవరితో అయినా చెప్పించాడు అనుకోండి, అది ఎట్లా చెల్లుతుంది? అది ఎవిడెన్స్ తోటి కొరాబరేట్ చేసుకోవాలి కదా. ఆ ఎవిడెన్స్ నేను మీ ముందు పెట్టాను. ఆ ఎవిడెన్స్ గురించి పట్టించుకోకుండా వీళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. యాంటిసిపేటరీ బెయిల్ లేదు, అట్లా అనలేదు. మొదట్లో నేను ఇచ్చిన స్టేట్మెంటు జూలై 2020లో ఇచ్చిన స్టేట్మెంట్కి ఆగస్ట్ 2020 ఇచ్చిన స్టేట్మెంట్కి కొంచెం తేడా ఉంది. కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. అగైన్ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, నేను టైం పోయే కొద్దీ కష్టమవుతుంది ఇన్వెస్టిగేట్ చేయడం అని చెప్పి. ఎస్, నేను ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఫస్ట్ రోజు అనుకుంటుంది స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక మిస్టేక్ చేశాను. ఏమని చెప్పాను, ఆ లెటర్ ఫోటోలు నేను చూశాను రాజశేఖర్ ఫోన్లోనే అని చెప్పాను. తర్వాత నేను ఇట్లా అయింది అని డిస్కస్ చేసుకునేటప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఆ ఫోటో ఆయనకు రాలేదు. నేను ఎట్లా చూసుంటాను? వాట్సాప్ మెసేజెస్లో లేదు. అండ్ ఓన్లీ ఫోటో దట్ ఈస్ దర్ ఇస్ ఆన్ హిస్ మొబైల్. దట్ ఆయన మధ్యాహ్నం లెటర్ ఆయన చేతికి వచ్చినాక తీసిన ఫోటో. సో ఐ రియలైజ్ నేను తప్పు చెప్పానని చెప్పి మళ్ళీ పోయి కరెక్ట్ చేశాను. సో ఎస్, నేను జెన్యున్గా మిస్టేక్ చేశాను, జెన్యున్గా కరెక్ట్ చేశాను. అగైన్
అదంతా మనం చెప్పింది ఏదైనా వాళ్ళు వెరిఫై చేసుకోవాలని ఇన్వెస్టిగేట్ చేస్తారు. మనం చెప్పింది కరెక్ట్ అని చెప్పి దాని మీదనే వాళ్ళు ఏం బేసిస్ చేసుకోరు కదా. ఆ లెక్కన వాళ్ళు ఎందుకు నేను చెప్పిందే చేసుకొని క్లోజ్ చేసేయచ్చు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. నేను చెప్పింది ఒకటి ఉంటుంది, ఇంకొక చెప్పింది ఒకటి ఉంటుంది, అన్నీ కలిపి ఇన్వెస్టిగేట్ చేసుకొని డిసిషన్ చేస్తారు. సో ఎస్, ఐ డిడ్ అ మిస్టేక్, ఐ కరెక్టెడ్ మైండ్. కరెక్ట్. ఇది కరెక్ట్ చేసినాక వచ్చిన టైమింగ్సే అండి. ఇది కరెక్ట్ చేసినాక ఇచ్చిన టైమింగ్సే. ముందు దాంట్లో ఏఎం ఊరికే 5:30 యూటీసీ టైంకి, ఇండియన్ స్టాండర్డ్ టైంకి, యూటీసీ అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం, యూకే టైం అవుతుంది, ఇండియన్ టైంకి తేడా ఉంటుంది. దాంట్లో పొరపాటు చేశారు, మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చిన టైమ్స్ అయితే కరెక్టే, ఇండియన్ టైం, యూటీసీ టైం కాదు. No, I didn't. దస్తగిరి సిబిఐ అప్రూవర్గా తీసుకుంది, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన ఇప్పటికీ కూడా శిక్ష తప్పించుకుంటాడు అనేమీ లేదు. ఇది న్యాయం, జస్టిస్లో ఇది ఒక ప్రాసెస్. ట్రయల్ అయిపోయిన ట్రయల్లో ఆయనను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, వాట్ ఎవర్ ద ప్రాసెసెస్. నాకు ఆ లీగల్ టర్మినాలజీ తెలియదు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. అప్పుడు ఆయన నిజంగానే వాట్ ఎవర్ డ్యూ ప్రాసెస్ నడుస్తుంది. ఆ డ్యూ ప్రాసెస్ తర్వాత జడ్జ్ నిర్ధారిస్తాడు ఆయనకి శిక్ష పడాలన్నా, శిక్ష పడకూడదా, శిక్ష పడితే ఎంత శిక్ష పడాలి, అవన్నీ జడ్జ్ నిర్ధారిస్తాడు. అప్రూవర్ అన్నంత మాత్రాన ఆయనకి శిక్ష పడదు అనేది ఎక్కడ రాసి పెట్టలేదు. సిబిఐని చంద్రబాబు నాయుడు ఆర్కే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానా? వావ్. సో రూలింగ్ పార్టీలో ఉండేది వీళ్ళు, రూలింగ్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అక్కడ సెంటర్లో ఉంది. ఇక్కడ నేను ఒక ఇండివిజువల్ పర్సన్, ఎంత సత్తా ఉంది, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉంది అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్మగలరా? అక్కడ అపాయింట్మెంట్స్ రావడమే కష్టమంట ఎవరితో మాట్లాడాలంటే. ఇట్స్ లైక్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కేసులో ఆయన బయటపడలేకున్నాడు, 2 రోజులు జైల్లో ఉన్నాడు. నా కేసులో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా? సారీ, కొంచెం ఐ కాంట్ హియర్ యూ. మళ్ళీ చెప్పండి. సో ఐ థింక్ కడప ఫ్యాక్షన్స్ బిట్వీన్ ఇక్కడ ప్రజల మధ్యలో కాకుండా వైఎస్ ఫ్యామిలీకి సిబిఐకి మధ్య పెడుతుంటారా? సో ఈ 10 ఏళ్ళగా మీరు అంటున్నారు ఆ కేసులు నడవట్లేదు. సో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మీరే చెప్తున్నారు. సో 10 ఏళ్ళగా ఆ కేసులు ముందుకు వెళ్ళట్లేదంటే ఎవరికి ఆ సత్తా ఉంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి? ఇట్స్ ఆయన మనోవేదన
ఎప్పుడు మొదలైందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు, బాగా తాగుతున్నాడు, బాగా స్మోక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు మనోవేదన ఉండింది. ఆస్తుల ప్రాబ్లంలో కాదు, ఆయన కూతురుగా నాకు తెలుసు అది. ఆ 6-7 నెలల సమయంలో, ఆ 6-7 నెలల టైంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మై హస్బెండ్, ఇద్దరు కలిసి కొరియా వెళ్ళారు. ఒక ట్రిప్ వేశారు సోల్కు. ఎప్పుడది? సో దూరంగా పెట్టింటే వాళ్ళిద్దరు కలిసి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళగలుగుతారా? చనిపోక ముందు మార్చ్ 12వ తారీఖు రాత్రి వివేకానంద రెడ్డి గారు, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు కలిసి పులివెందులకు ప్రయాణం చేశారు. కడపకు ప్రయాణం చేశారు కలిసి. దూరం పెట్టింటే కలిసి ప్రయాణం చేసేవాళ్ళ? చెప్పాలంటే ఎవరైనా ఏమైనా చెప్పచ్చండి. ఆ ముందు రోజు 11వ తారీఖు వివేకానంద రెడ్డి గారు నా కూతుర్ని తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు ఆ లైసెన్స్ కోసం ఇద్దరు కలిసి వెళ్ళారు. నేను నాకు పేరెంట్స్ వెళ్ళలేదు, మనవరాళ్ళని తీసుకుని ఆయన వెళ్ళాడు. దూరం పెట్టింటే కలిసి వెళ్ళేవారా? గుడ్ క్వశ్చన్. గూగుల్ టేక్అవుట్ వాస్ ఎప్పుడు తీశారు? ఐ థింక్ అంత కోవిడ్ ముందు ఆర్ ఏప్రిల్ 2020, బిఫోర్ రామ్ సింగ్ కేమ్. గూగుల్ టేక్అవుట్ తీసింది అప్పుడు. సిడిఆర్, ఐపీడిఆర్ డేటా తీసింది లోకల్ మన పోలీస్ తీసిన డేటా. సో సిడిఆర్, ఐపీడిఆర్ డేటా తీసింది మన లోకల్ పోలీస్. గూగుల్ టేక్అవుట్ తీసింది రామ్ సింగ్ గారు వచ్చింది ఐ థింక్ సెప్టెంబర్, అక్టోబర్ సమ్టైమ్ అప్పట్లో. బట్ సునీల్ యాదవ్ ఢిల్లీలో ఉన్నప్పుడు, విచ్ వాస్ 2020లో కదా కోవిడ్ అయ్యింది, అరౌండ్ దట్ టైం, జస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, ఆ కోవిడ్ స్టార్ట్ అయ్యే టైంలో ఎప్పుడు అనుకుంటా అది. సారీ, లెట్ మీ కరెక్ట్ దట్ 2020లో వీళ్ళు స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్. 2021 బిట్వీన్ 2 కోవిడ్ పాండమిక్, సివియర్ కోవిడ్ వచ్చిన మధ్యలో ఏప్రిల్ టైంలో గూగుల్ టేక్అవుట్ తీసిన కొన్ని నెలల తర్వాతనే రామ్ సింగ్ గారు కేమ్ ఇన్ టు ద పిక్చర్. సో ద ఎవిడెన్స్ వాస్ నాట్ ఆఫ్టర్ రామ్ సింగ్, ద ఎవిడెన్స్ వాస్ కలెక్టెడ్ బిఫోర్ హీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఈవెన్ బై మెజారిటీ ఎవిడెన్స్ వచ్చింది లోకల్ పోలీస్ దగ్గర నుంచి. వివేకానంద రెడ్డి కోరికే షర్మిల గారిని ఎంపీ చేయడం, అది ఆయన చివరి కోరికని భావిస్తున్నాం. లెట్ us fulfill his wish. వివేకానంద రెడ్డి కోరిక ఈరోజు ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాది. బయట వాళ్ళకి ఇదంతా వినడానికి బాగా ఉంటుంది, కానీ పులివెందుల ప్రజలకు చాలా బాగా తెలుసు ఏమి జరిగింది, ఎట్లా జరిగింది. నాకంటే ముందు పులివెందుల ప్రజలకు తెలుసు. ఇంటి దొంగని ఈశ్వరుడినైనా పట్టలేరు అంటారు. సో నాకు టైం పట్టింది, కానీ పులివెందుల ప్రజలకి ఇది ఎట్లా జరిగింది, ఎవరు దీని వెనకాల ఉన్నారని చెప్పి ముందు నుంచే తెలుసు. ఓకే, సో అట్లా మాయ మాటలు. అవినాష్ రెడ్డి గారికి
చాలా ఆయన చూస్తే ఈయన అట్టిపండు తోలు ఒలిసి పెట్టాలా అనిపించే రకమైన మనిషి. ఆయనకు మాటలు చేత కాదు, చాలా పొలైట్గా ఉంటాడు అన్నట్లాగా అనిపిస్తాడు. కానీ ఆయన వెనకాల ఇంత కుట్ర ఉంటుంది అని చెప్పి నాకైతే తెలియలేదు. ప్రజలు కూడా రియలైజ్ అవుతారు. థ్యాంక్ యూ.